హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద చాలా ఈజీగా అయిపోయే ఈ సగ్గుబియ్య పునుకులు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్య పునుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం పులిసిన పెరుగును తీసుకోండి, 1 కప్పు తీసుకోండి. అలాగే 1 కప్పు వాటరు, తగినంత సాల్ట్ వేసుకుని మజ్జిగలా చిలుక్కోండి. ఇలా చిలుక్కున్న తర్వాత ఇందులో సగ్గుబియ్యం పెద్ద సైజు అయితే బాగుంటాయండి. పెద్ద సైజు సగ్గుబియ్యం తీసుకుని ఒక గరిటెతో ఈ సగ్గుబియ్యం అంతా ఇలా కలిపేసుకోండి. సగ్గుబియ్యం ఇందులో బాగా ములిగేటట్టు ఉండాలి. నెక్స్ట్ దీని మీద మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ కానీ లేదా 8 అవర్స్ కానీ సగ్గుబియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యం బాగా నానిపోయినాయి. సగ్గుబియ్యం ములిగేటట్టుగా ఉండేలా చూసుకోండి. అలా అయితే సగ్గుబియ్యం బాగా నానుతాయి. ఇలా చేతితో పట్టుకున్నట్లయితే చాలా మెత్తగా అయిపోతుంది కదా, ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఇందులో కొంచెం వరిపిండి కొంచెం చొప్పున వేసుకుని ఈ పెరుగుకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత మాత్రమే వరిపిండి కలుపుకోండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ఇలా తురుముకుని వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోండి. మరీ గట్టిగా ఉంటే బాగోవు, మళ్ళీ లూజ్గా కలుపుకుంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని ఇలా తీసుకుని 1 by 1 డ్రాప్ చేసుకోండి ఆయిల్లో. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా కొంచెం సేపు అలా వదిలేసి నెమ్మదిగా ఇటు అటు కదుపుకుంటూ మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి ఈ సగ్గుబియ్య పునుకులు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా, ఇవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతేనండి, సగ్గుబియ్య పునుకులు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.